రైతుల్లో ఫెంగల్ తుఫాన్ ఆందోళన నెలకొంది. బంగాళాఖాతంలో తుఫానుగా బలపడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో పొరుగునున్న ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ జల్లులు పడుతుండటంతో ఖమ్మం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న దశలో ఉన్నందున భారీ వర్షం పడితే తీవ్రంగా నష్టపోతామని భయపడుతున్నారు. పొరుగు రాష్ట్రంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఆకాశం మేఘామృతమై జల్లులు పడటంతో రైతులు భయపడుతున్నారు. జిల్లాలో 2 రోజుల నుంచి తుఫాను ప్రభావంతో వాతావరణం బాగా చల్లబడింది. ఇప్పటికే జిల్లాలో 40% వరి కోతలు పూర్తయ్యాయి. జిల్లాలో పలు ప్రాంతాల్లో కోతకు వచ్చిన పంట నేలవాలింది. దానిపై వర్షం పడితే మొలకలు వచ్చే అవకాశం ఉంది కనుక పొలంలో వాన నీరు బయటకు వెళ్ళకపోతే నష్ట తీవ్రత చాలా పెరుగుతుంది. వాతావరణం వర్షం వచ్చేలా కనిపిస్తుండడంతో రైతులు కోతలు కోయకుండా యంత్రాల ద్వారా నూర్పిడి చేస్తున్నారు. ఏ క్షణంలో వాతావరణం మారి వర్షం పడుతుందేమోనని రైతులు చాలా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. సో కేంద్రాల వద్ద ఆరబోసుకున్న ధాన్యంపై పట్టాలు కప్పుకొని రైతులంతా కూడా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతోంది. సో తేమ శాతంలో కొర్రీలు పెడుతున్నారని, తడిస్తే ఇక మా పంట కళ్ళాల్లోనే ఉండాల్సిందేనని రైతులు కూడా పూర్తిగా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కనబడుతోంది. సో ఫెంగల్ తుఫాన్ కారణంగా అటు చెన్నై, ఆంధ్రప్రదేశ్లో జల్లులు కురుస్తుండడంతో ఇటు తెలంగాణలో గత 2 రోజుల నుంచి కూడా ఆకాశం పూర్తిగా మేఘామృతమై కనబడడంతో రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇటు ఖమ్మం జిల్లాలో కనబడుతుంది. అసలు ఎక్కడ వర్షం అనుకోకుండా పడి ఆరబోసిన వరి కుప్పలు మొత్తం కూడా ఎక్కడ తడిసిపోతాయో అన్న ఆందోళనలో రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కనబడుతుంది. సో ఫెంగల్ తుఫాన్ అటు చెన్నై, ఆంధ్రప్రదేశ్తో పాటు కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని కూడా కలవరపెడుతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సో ఖమ్మం జిల్లాలో గత 3 రోజుల నుంచి కూడా పూర్తిగా వాతావరణం చల్లబడిపోయింది. తేమ శాతం కూడా పూర్తిగా చలి కూడా చాలా తగ్గుకుంటూ వస్తున్న నేపథ్యంలో ఫెంగల్ తుఫాన్ బారిన పడకుండా రైతన్నులు కూడా పూర్తిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఇటు వాతావరణ నిపుణులు చెప్తున్న పరిస్థితి ఖమ్మం నగరం నెలకొంటా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.